నాలుగు దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము ఉంచి సార్వభౌమ పీఠంగా ఈ మూడు పీఠాలకి కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివారణ చెయ్యడానికి కావలసినటువంటి సర్వసమర్థులైనటువంటి పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులై అధిష్ఠించాలని నియమం చేసి దక్షిణమున శృంగగిరిలో పీఠాన్ని నెలకొల్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు శృంగగిరి పీఠాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి వారు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ. శంకర భగవత్పాదుల యొక్క కోవలో వచ్చినటువంటి మహాపురుషులు భారతీతీర్థ మహాస్వామి వారు కారణజన్ములు. శంకరాచార్యుల వారి యొక్క అంశలో ఆయన అవతరించారు. అటువంటి మహాపురుషుల యొక్క పదఘట్టన చాలు, వారి యొక్క పాదం పెడితే చాలు స్వామి అనుగ్రహించి ప్రదేశానికి వచ్చారు. నా దృష్టిలో శంకరాచార్యుల వారే వచ్చారు. నాకు భారతీతీర్థ మహాస్వామికి శంకర భగవత్పాదులకు ఏమీ భేదం కనపడదు. నేను వారి యందు జగద్గురు శంకర భగవత్పాదుల్నే చూసి నమస్కారం చేస్తాను. శంకర భగవత్పాదుల అవతార స్వీకారం చేసిన కాలంలో నేను లేకపోయానన్న బెంగ నాకు లేదు. భారతీతీర్థ మహాస్వామి ఉన్నటువంటి కాలంలో నేను పుట్టడం ఇంకింతకన్నా ఈ జీవితానికి ఏం కావాలి? పరమ సంతోషకరమైన